నంద్యాల జిల్లా డ్రోన్లో వేలికి ముక్కు అన్నట్లుగా తయారైంది ఎక్సైజ్ అధికారుల తీరు. సీజ్ చేసిన మద్యాన్ని కాపాడాల్సిన అధికారిని ఏకంగా దొంగచాటుగా విక్రయాలకు పాల్పడటం సంచలనం సృష్టిస్తోంది. వివిధ కేసుల్లో పట్టుబడిన కర్ణాటక మద్యాన్ని ఎక్సైజ్ సిఐ వరలక్ష్మి సోమనాథ్ అనే వ్యక్తికి విక్రయించగా అర్ధరాత్రి కారులో తరలిస్తున్న తరుణంలో డ్రోన్ పట్టణ పోలీసులు పట్టుకున్నారు. అయితే నిందితుడిని విచారించగా ఎక్సైజ్ సీఐ స్వయంగా తనకు ఈ మద్యం అమ్మినట్లు వాంగ్మూలం ఇవ్వడంతో పోలీసులు షాక్ కు గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సిఐ వరలక్ష్మిని A2 నిందితురాలిగా చేర్చారు. ఈ వ్యవహారంపై ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. లోతైన విచారణకు ఆదేశించారు. రాత్రి వెహికల్ చెకింగ్ లో భాగంగా వెహికల్స్ చెక్ చేస్తూ ఉండగా ఒక కారు చెక్ చేస్తే 345 పెట్ బాటిల్స్ 180 ml లిక్కర్ బాటిల్స్ ఉన్నాయి. ఆ కారు డ్రైవర్ సోమనాథ్ అనే వ్యక్తిని సంబంధించి విచారిస్తే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమంటే అది ఆల్రెడీ సీజ్ చేసినటువంటి ప్రాపర్టీ అని తెలిసింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో సంబంధించి ఆల్రెడీ సీజ్ చేసిన ప్రాపర్టీ అని మాకు తెలిసింది. దాని మీద మేము ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు పైన ఇంకా డీప్గా విచారించి ఎక్కడ సీజ్ చేశారు, ఎప్పుడు సీజ్ చేశారు, ఎందుకు అది మళ్ళీ తిరిగి మార్కెట్లోకి వచ్చింది, ఏ పర్పస్ మీద బయటకు వెళ్తుందని ఇంకా విచారించాల్సింది. ప్రస్తుతానికైతే సోమనాథ్ అనే వ్యక్తి పైన ఎక్సైజ్ సంబంధించిన అఫీషియల్స్ పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అది ఇంకా విచారణ జరుగుతుంది. అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అని అంటున్నారు. సో దాని మీద ఎక్సైజ్ అఫీషియల్స్ కూడా ముద్దాలు చేర్చడం జరిగింది. దాని మీద ఇంకా లోతుగా విచారణ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ లో ఫర్దర్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో మీకు చెప్పడం జరుగుతుంది. ఇంకా ఇన్వెస్టిగేషన్ లో చెప్తాను, ఎందుకంటే ఇట్స్ టూ ఎర్లీ. నా పేరు రవికుమార్, నేను ఎక్సైజ్ సూపరింటెండెంట్ నంద్యాల. ఈరోజు వచ్చిన డ్రోన్ సిఏ గారిపై అభియోగాలపై ఇమీడియట్ గా పై అధికారుల ఆదేశాల మేరకు వారిని సరెండర్ చేయటం జరుగుతుంది. తదుపరి విచారణ కూడా ఎమ్మటే మొదలు పెట్టడం జరుగుతుంది. విచారణలో ఏదైనా కనుక చేసినట్టుగా ఉన్నట్టయితే మాత్రం సివియర్ పనిష్మెంట్ మాత్రం ప్రపోజ్ చేయబడుతుంది. ఈ రోజు నుంచే ఎంక్వైరీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. నమస్తే. రాత్రి వెహికల్